my dear class 10 students. How are you all? And also welcome to Vedanta Telugu 8, 9, 10. This is Gayatri Patel, your master teacher for physics. So, ఎలా ఉన్నారు అందరూ? కొంచెం హడావుడిగా హరిబరిగా ఉన్నారా? బికాస్ రేపే స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి, రైట్? అంటే నేను ఈ రోజు రికార్డ్ చేసే టైంకి రేపటికి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి. సో అందరికీ ఒక రకమైన టెన్షన్ స్టార్ట్ అవుతుంది. లైక్ నాకు స్కూల్ బ్యాగ్ ఎక్కడుంది, నా లంచ్ బాక్స్ ఎక్కడుంది, నా షూస్, యూనిఫామ్, ఇలాంటి రకరకాల టెన్షన్స్ ఉంటాయి. అండ్ ఎస్, ఇవన్నీ గుర్తు తెచ్చుకొని టెన్షన్ పడే వాళ్ళు కొంతమంది అయితే, ఇంకొంతమంది డిఫరెంట్ గా ఆపోజిట్ గా ఉంటారు, ఎగ్జైట్ అవుతూ ఉంటారు. అండ్ అగైన్ ఇట్ వేరీస్ ఫ్రమ్ ఏజ్ టు ఏజ్ అండ్ అలాగే పర్సన్ టు పర్సన్, క్లాస్ నుంచి క్లాస్ కూడా తేడాలు ఉంటాయి. బట్ దిస్ సెషన్ ఈస్ ఎస్పెషలీ ఫర్ క్లాస్ 10 స్టూడెంట్స్ అండ్ ఫర్ ఏపీ, టిఎస్ అండ్ అలాగే సిబిఎస్ఈ స్టూడెంట్స్. అఫ్ కోర్స్ సిబిఎస్ఈ స్టూడెంట్స్ కి క్లాస్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. వాళ్ళు మెల్లిమెల్లిగా స్కూల్కి వెళ్ళడానికి మెల్లిగా ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నారు. అండ్ నౌ మనం రేపటి నుంచి మనం మెంటల్ గా ప్రిపేర్ అవ్వాలి. దట్ రేపటి నుంచి మనం పొద్దున్నే లేవాలి, అక్కడగా రెడీ అవ్వాలి అండ్ స్కూల్కి వెళ్ళాలి, రైట్? మళ్ళీ వచ్చిన తర్వాత మనం హోంవర్క్స్ ఉంటే చేసుకోవాలి. సో ఈ రొటీన్ ని మనం లాస్ట్ ఒక 1-2 months గా వదిలేసాం. అండ్ ఇప్పటి నుంచి మళ్ళీ క్యాచ్అప్ చేయాలి దాన్ని. అండ్ ఇదంతా ఓకే, ఫైన్. కొంచెం టైం ఇస్తే మీరు అందరూ సెట్ అవుతారు, అదంతా ఫైన్. బట్ ఎస్పెషల్లీ క్లాస్ 10 స్టూడెంట్స్ కి ఒక చిన్న అలర్ట్ అండ్ అలాగే ఒక చిన్న సజెషన్ ఇవ్వడానికి సెషన్ తీసుకొచ్చాను. అండ్ ఎస్, అఫ్ కోర్స్ భయపెట్టడానికి అయితే కాదు. 2025 అండ్ 2026 లో ఎవరైతే క్లాస్ 10 లో చదువుతున్నారో, ఫర్ ఆల్ ది బోర్డ్స్ ఆఫ్ తెలుగు స్టూడెంట్స్, మీ అందరికీ ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం నాన్న, దట్ మనందరం స్టార్టింగ్ లో చాలా పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకుంటాం. లైక్ నాకు 10th లో ఎండ్ అయ్యేసరికి 10/10 CGPA కావాలి, 100/100 మార్క్స్ కావాలి. ఇలాంటి గోల్స్ అన్ని చాలా హైలో ఉంటాయి, కొన్ని అయితే రియలిస్టిక్ గా కూడా ఉండవు. అప్పటిదాకా 9th లో 30% మార్క్స్ తెచ్చుకున్న వాడికి 10th లో డైరెక్ట్ గా 95% 100% కావాలంటే అది ప్రాక్టికల్ గా అయ్యేది కాదు. సో దానికి త్రూ అవుట్ ద ఇయర్ నువ్వు కష్టపడాలి. బట్ ఇదంతా పక్కన పెట్టేస్తే మనకి స్టార్టింగ్ లో ఉన్న ఈ మోటివేషన్, ఏదైతే ఈ ఎక్సైట్మెంట్ ఉంటుందో, మెల్లిమెల్లిగా 1/1 అని తగ్గిపోతూ ఉంటాయి. లాస్ట్ కి మనం ఎప్పుడు రిలైజ్ అవుతాం, ఈ మధ్యలో ఇదంతా టైం వేస్ట్ చేసి ఎప్పుడు రిలైజ్ అవుతాం అంటే, ఐదర్ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అయిపోయాకనో, లేదంటే ఇంకా ప్రిఫైనల్ ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి అనేటప్పుడు మనం రియలైజ్ అయ్యేది ఏంటంటే, ఇంకా చదవాలి, మనం పెట్టుకున్న గోల్ రీచ్ అవ్వాలంటే మనం చాలా కష్టపడాలి, టైం తక్కువ ఉంది అని అప్పుడు రిగ్రెట్ అవుతారు. సో నా స్టూడెంట్స్ కి, మన వేదాంత తెలుగు 8, 9, 10th స్టూడెంట్స్ ఎవరు ఇలా ఫీల్ అవ్వద్దు. అండ్ వాళ్ళు పీస్ఫుల్ గా త్రూ అవుట్ ది అకాడమిక్ ఇయర్ మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అండ్ ప్రొడక్టివ్ గా పనిచేయాలని ఒక చిన్న రిమైండర్ ఎట్ ది ఫస్ట్ డే ఆఫ్ ది స్కూల్. సో ఇక్కడ నేను ఈ సెషన్ లో ఒక 3 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. సో ఈ పాయింట్స్ ని మీరు ఫ్రమ్ డే 1 నుంచే అప్లై చేయడం స్టార్ట్ చేస్తే మీ ఇయర్ చాలా పీస్ఫుల్ గా ముందుకు పోతుంది. అండ్ మీరు అసలు పెట్టిన ఎఫర్ట్స్, మీరు ఎంత కష్టపడ్డారని మీకే తెలియకుండా లాస్ట్ కి మీ రిజల్ట్ అనేది మీరు అనుకున్న దానికన్నా 1-2 ఇంకా ఎక్కువే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఏంటా మిస్టేక్స్, ఏ అలవాట్లని లేకపోతే ఏ విషయాలని అవాయిడ్ చేస్తే నేను నా అనుకున్న గోల్కి నేను రీచ్ అవ్వగలను అని అంటే, సో దాంట్లో ద ఫస్ట్ వన్ ఏంటంటే బేసిక్స్. సో ఎంతమందికి మీకు ఒకసారి ఆల్రెడీ మన ఛానల్ని ఈ సమ్మర్ హాలిడేస్ లో ప్రిపేర్ అవుతున్న ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలుసు సిలబస్ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, కాన్సెప్ట్స్ ఎలా ఉన్నాయని. బట్ ఎవరైతే ఇప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నారో వాళ్ళకి చెప్పాల్సిన విషయం ఏంటంటే, మీకు 10th క్లాస్లో అది ఏ సబ్జెక్ట్ అయినా కానీ 10th క్లాస్లో మీకున్న టాపిక్స్ అన్నిటికీ సంబంధించిన బేసిక్స్ 7th, 8th, 9th నుంచే స్టార్ట్ అయిపోయాయి. మీరు అందులో ఆల్రెడీ ఎంతో కొంత నేర్చుకునే వాటి కంటిన్యూయేషన్ ని 10th లో నేర్చుకుంటున్నారు. అంతేగాని 10th లో సడన్ గా నీకు ఏదో ఒక కొత్త చాప్టర్ తీసుకొచ్చి దాన్ని అప్పుడే ఇంట్రడ్యూస్ చేసి చదివించడం అనేది ఉండదు. సో ఎందుకు, 10th లో చదివిన, ఇప్పుడు 9th, 10th లో చదివినవి ఇంటర్మీడియట్ లో ఉంటాయి కాబట్టి మీకు చిన్నప్పటి నుంచే బేసిక్స్ అనేవి మెల్లిమెల్లిగా చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఫిజిక్స్ లో 10th క్లాస్ టిఎస్ బోర్డు స్టూడెంట్స్ కి అయితే రిఫ్లెక్షన్ ఎట్ మిర్రర్స్, రిఫ్రాక్షన్ ఎట్ లెన్సెస్ అనే కాన్సెప్ట్స్ ఉన్నాయి. అండ్ ఏపీ సిబిఎస్ఈ స్టూడెంట్స్ కి లైట్ రిఫ్రాక్షన్ అనేది చాప్టర్ ఉంది. బట్ ఇది మీరు ఇక్కడ కొత్తగా చదువుకునే చాప్టర్ కాదు. ఇక్కడ మీరు క్లాస్ 7th లోనే లైట్ గురించి ఇంట్రడక్షన్ అనేది జరిగిపోయింది. లైట్ అంటే ఏంటిది, దానికి సంబంధించిన ప్రాపర్టీస్ ఏంటి అని నేర్చుకున్నారు. దాని తర్వాత 8th వచ్చేసరికి రిఫ్లెక్షన్ అంటే ఏంటి, అద్దంలో మీరు చూసుకునే రిఫ్లెక్షన్ ఎలా ఫామ్ అవుతుంది అని నేర్చుకున్నారు. 9th లో రిఫ్రాక్షన్ ఎట్ ప్లేన్ సర్ఫేసెస్ గురించి నేర్చుకున్నారు. దాని తర్వాత కంప్లీట్ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని మీరు ఇక్కడ లైట్ గురించి చదువుకున్నారు. సేమ్ సర్క్యూట్స్ గురించి కూడా నాన్న, చిన్న సర్క్యూట్స్, బల్బ్ ఎలా పనిచేస్తుంది, సెల్ అంటే ఏంటి, బ్యాటరీ అంటే ఏంటి అనేది మీకు 7th లోనే నేర్చుకుని ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఇంకా మ్యాగ్నెట్స్ గురించి అయితే 6th లోనే ఉంటుంది. సో ఇక్కడ ఎలక్ట్రిసిటీ అండ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ అనే ఎలక్ట్రిక్ కరెంట్ అనే చాప్టర్ ఉంటుంది 10th లో.
దానికి సంబంధించిన బేసిక్స్ కూడా మీకు 7th 8th లోనే స్టార్ట్ అయిపోయాయి. ఆ బేసిక్స్ అక్కడ నుంచి ఒకసారి చదవండి ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యే ముందు, లేకపోతే అట్లీస్ట్ ఈ ఫస్ట్ 2 months. దాని తర్వాత మ్యాగ్నెట్, ఇక్కడ 10th క్లాస్లో ఎలక్ట్రోమాగ్నెటిజం అని టీఎస్ స్టూడెంట్స్ కి అండ్ ఏపీ స్టూడెంట్స్ కి అయితే మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అని ఉంటుంది. సో దీనికి సంబంధించిన బేసిక్స్ మీరు ప్లేయింగ్ విత్ మ్యాగ్నెట్స్ అని, లేకపోతే మ్యాగ్నెట్స్ అండ్ ప్రాపర్టీస్ అని ఇలాంటి డిఫరెంట్ నేమ్స్ తో మీకు క్లాస్ ఇంతకుముందు 7th 8th అదే టైంలో మీరు మ్యాగ్నెట్స్ గురించి వచ్చిన అసలు అది ఎలా వచ్చింది, ఎలా ఇన్వెంట్ చేశారు, దాని ప్రాపర్టీస్ ఏంటి, పోల్స్ అంటే ఎలా ఉంటాయి, ఇలాంటివన్నిటినీ కూడా మీరు మీ 7th 8th 9th లలోనే నేర్చుకున్నారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే కొన్ని 6th నుంచే స్టార్ట్ అయిపోయి ఉంటాయి. ఇది ఓన్లీ ఫిజిక్స్ లోనే ఇలా ఉంటే రిమైనింగ్ అన్ని సబ్జెక్ట్స్ లో కూడా సేమ్ అప్లై అవుతుందన్న. మ్యాథ్స్ అయితే ఎస్పెషల్లీ మ్యాథ్స్ లో మీకు 6th నుంచి మీరు ఫస్ట్ క్లాస్ నుంచి ఏం నేర్చుకున్నారో అదంతా కూడా ఇక్కడ పనికొస్తుంది. బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫస్ట్ 2 months లో అట్లీస్ట్ మీరు క్లాస్ 10 కి సంబంధించిన కాన్సెప్ట్స్ మీకు అర్థం కాకపోయినా అట్లీస్ట్ ఆ బేసిక్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. దాని తర్వాత మెల్లిమెల్లిగా మనం క్లాస్ 10 టాపిక్స్ నేర్చుకోవచ్చు, రైట్? సో ఫస్ట్ థింగ్ ఈజ్ ఇగ్నోరింగ్ ద బేసిక్స్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అండ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఫర్ ది క్లాస్ 10 స్టూడెంట్స్. దాని తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే వెయిటింగ్ టిల్ ప్రీఫైనల్స్ కమ్. మీరు పెట్టుకున్న గోల్, ఇందాక చెప్పాను కదా, మీరు పెట్టుకున్న గోల్ స్టార్టింగ్ ఫస్ట్ డేలో పెట్టుకుంటారు. టీచర్ అందరినీ అడుగుతుంది, లైక్ ఫస్ట్ డే ఆఫ్ స్కూల్లోనే నువ్వేమవుదాం అనుకుంటున్నావు అనే దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే నువ్వు 10th లో ఎన్ని మార్క్స్ తెచ్చుకుందాం అనుకునే దగ్గర దాకా కాన్వర్సేషన్స్ నడుస్తూనే ఉంటాయి. వచ్చిన టీచర్ ఫస్ట్ రోజే నీకు ఎవరు క్లాస్ చెప్పరు. సో ఇలాంటి మెల్లిమెల్లిగా ఇంటరాక్ట్ అవుతూ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ క్లాస్లో నువ్వు చెప్పేది ఏంటి, మ్యామ్ నేను ఈ 10th క్లాస్లో నేను 10/10 సాధిస్తాను, 10/10 లేకపోతే 100/100 మీ సబ్జెక్ట్లో తెచ్చుకుంటానని చెప్తారు. కానీ ఎస్పెషల్లీ ఫర్ టీఎస్ స్టూడెంట్స్ మీకు ఈసారి పేపర్ ప్యాటర్న్ మారింది. ఇన్ని రోజులు మీరు 80%కి 80 మార్క్స్కి రాసిన పేపర్ కాస్త ఇప్పుడు 100 మార్క్స్కి రాయబోతున్నారు. పేపర్ ప్యాటర్న్ మారింది అండ్ అలాగే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సిలబస్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేదు, అది అక్కడికి ఓకే. కానీ పేపర్ ప్యాటర్న్ మారినప్పుడు మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి వైల్ రైటింగ్ ది ఎగ్జామ్, ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్. కాబట్టి మీరు ఇప్పటి నుంచే కొంచెం అలర్ట్గా ఉండండి, యాక్టివ్గా ఉండండి. అట్ ద సేమ్ టైం ఏపీ స్టూడెంట్స్కి అఫ్ కోర్స్ మీకు సిలబస్ అనేది లాస్ట్ ఇయర్ మారింది, మీకు ఎంతో కొంత ఇప్పటికీ ఒక క్లారిటీ ఉంది. కానీ మీకు సంబంధించిన ఎక్కువ పీవైక్యూస్ కానీ లేకపోతే ఎక్కువ స్టడీ మెటీరియల్స్ కానీ మీరు రిఫర్ చేయలేరు, ఎందుకంటే సిలబస్ కొత్తగా మారింది కాబట్టి. సో ఎస్, మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫర్ ప్రిపేరింగ్ ది ఎగ్జామ్. ఏదన్నా కాన్సెప్ట్ నేర్చుకునేటప్పటికి మాత్రం అసలు అల్టిమేట్లీ నో డౌట్ సిలబస్లో ఎలాంటి డౌట్ లేదు ఫర్ బోత్ బోర్డ్స్. కానీ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు కొన్ని కొత్త స్ట్రాటజీస్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. వాటిని ముందు నుంచే కొంచెం అవైలబుల్గా సోర్సెస్ అవైలబుల్గా ఉంచుకోండి. అండ్ కమింగ్ టు మన ఛానల్ వేదాంత తెలుగు 8, 9, 10 స్టూడెంట్స్ ఎవరైతే ముందు నుంచి ఫాలో అవుతున్నారో వాళ్ళకి ఎగ్జామ్ టైం వచ్చినప్పుడు మాత్రమే కాకుండా మిగిలిన టైంలో కూడా అప్పుడప్పుడు కొన్ని మాక్ టెస్ట్లు కానీ ఒకటి ఎగ్జామ్స్, క్విజెస్ ఇలాంటి అన్ని జరుగుతుంటాయి. కాబట్టి వాళ్ళు ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉంటారు, అది ఇదంతా ఫైన్. కానీ ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో లేకపోతే ఇప్పుడు మన ఛానల్ గురించి తెలియకుండా ఎవరైతే మన ఒక ప్రాపర్ క్లాస్ 10కి సంబంధించిన హోల్ గైడెన్స్ ఎక్కడ ఒకటే దగ్గర దొరుకుతుందని వెతుకుతున్నారు, వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే మన ఛానల్ని ఫాలో అవ్వచ్చు. అండ్ ఇక్కడ ఆల్ ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, బయో అండ్ అలాగే సోషల్కి సంబంధించిన క్లాసెస్ రెగ్యులర్గా వస్తుంటాయి. త్రూ అవుట్ ద ఇయర్ మీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు రివిజన్ జరుగుతుంది, షార్ట్ నోట్స్ ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఫ్లాష్ కార్డ్స్ కూడా ఇస్తారు అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేస్తారు. సో ఇదంతా త్రూ అవుట్ ద ఇయర్ నువ్వు మా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి నువ్వు ఎప్పుడెప్పుడో ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నాకు ఎవరు చెప్తారు అని వెయిట్ చేయడం కాకుండా నువ్వు క్లాస్ డే 1 నుంచే నువ్వు ఇవన్నీ సోర్సెస్ని దగ్గర పెట్టుకొని మెల్లిమెల్లిగా ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయి. నేనేమి ఇప్పుడు మిమ్మల్ని రోజుకు 5 గంటల స్కూల్ అయిపోయిన తర్వాత టైం స్పెండ్ చేయండి అని నేను అడగట్లేదు. జస్ట్ ఇప్పుడు ఒక 1 hour స్పెండ్ చేయండి, దాని తర్వాత మన నెక్స్ట్ 1 monthకి 2 hours పెంచండి, దాని తర్వాత దానికి ఇంకొక 1 hour పెంచండి. అలా మెల్లిమెల్లిగా మీరు చదివే టైమింగ్ డ్యూరేషన్ని పెంచుకుంటూ పోండి, కానీ ఎంతో కొంత చదవండి. ఓకే, సో అలాంటప్పుడే మీరు అట్లీస్ట్ 0% నుంచి అట్లీస్ట్ మీరు 90%కి రావాలి అంటే ఈ కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయక తప్పదు. ఓకే, అండ్ అలాగే స్టార్ట్ నౌ, నాట్ వెన్ ఇట్స్ టూ లేట్. మరీ లేట్ అయిన తర్వాత స్టార్ట్ చేసి లాభం లేదు నాన్న, ఇప్పుడు టైం ఉన్నప్పుడు దాన్ని వాడుకుంటేనే పనికి వస్తుంది. ఓకే, అండ్ ద లాస్ట్ వన్ ఏంటంటే కంపేరింగ్ విత్ అదర్స్. సో ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ నాన్న, నీకు లాస్ట్ క్లాస్లో 9th క్లాస్లో నీకు 30% మార్క్స్ వచ్చాయి అని అనుకున్నాం. సరే మ్యామ్, మరీ 30 అంటే వినడానికి బాగాలేదు, సరే 50% మార్క్స్ వచ్చాయి అనుకుందాం.
సరే ఇప్పుడు నువ్వు క్లాస్ 10లో నీకు స్కూల్లో టెస్ట్ పెట్టినా లేకపోతే స్లిప్ టెస్టో అది FA1 ఏదో ఒకటి దాంట్లో నువ్వు 70% గెయిన్ చేసావు అంటే దాన్ని బట్టి నువ్వు నువ్వు నీ కెపాసిటీ అప్పటి వరకు 50%, కానీ నువ్వు 10th క్లాస్కి వచ్చిన తర్వాత 70% మార్క్స్ గెయిన్ చేసావు. కానీ నువ్వు ఒకవేళ నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఎలా ఉంటుంది, మనం 100 మార్క్స్కి రాస్తున్నప్పుడు ఖచ్చితంగా ఎవరికో ఒకరికి క్లాస్లో 90 మార్క్స్ 95 మార్క్స్ ఇలా వస్తూనే ఉంటాయి. సో అది కామన్ ఎక్కడైనా. అంతేగాని ఇప్పుడు నువ్వు సాధించిన ఇంప్రూవ్మెంట్ని పక్కన పెట్టేసి నువ్వు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే అది ఎన్నటికీ వీలుగా. ఎందుకంటే నువ్వు 70 సంపాదిస్తే నీకు 70 వస్తే 75 వచ్చిన వాడు నీ క్లాస్లో ఉంటాడు, నువ్వు 90 తెచ్చుకుంటే 95 వచ్చిన వాడు కూడా నీ క్లాస్లోనే ఉంటాడు. అందుకోసమే పక్క వాడితో కంపేర్ చేసుకోకుండా కేవలం నీ ప్రీవియస్ గ్రోత్, నీ ప్రీవియస్ పర్సంటేజ్ ఎంత, ఇప్పుడు ఎంత వచ్చింది, నువ్వెంత గ్రో అయ్యావు లేకపోతే ఎంత తగ్గిపోయింది, ఇది అనలైజ్ చేసుకో. జస్ట్ నీతో నువ్వు పోటీపడు, నీతో నువ్వు కంపేర్ చేసుకో, మిగిలిన వాళ్ళ గురించి అనవసరం. అండ్ ఇక్కడ ఒకవేళ నువ్వు కంపేర్ చేసుకుంటే మనకేమొస్తుంది, ఫస్ట్ డిప్రెషన్ వస్తుంది. దాని తర్వాత నేను ఎన్ని మార్క్స్ సాధించినా మనకు వచ్చిన మార్క్స్ మీద మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు. అండ్ అలాగే కొద్ది రోజులకు ఏమవుతుంది, సరే ఇప్పుడు ఎంత చదివి ఏం లాభం, పక్క వాళ్ళకి అదే వస్తుంది కదా, సో నేను చదువుకున్నా కూడా పెద్ద లాభం లేదులే అని ఇంకా అసలు ఎందుకు చదవాలన్న మోటివేషన్ పోతుంది. ఇంకొద్ది రోజులు అయినాక గివప్ ఇచ్చేస్తాం, ఎందుకులే ఎవరో ఒకరు నేను ఎంత చదివినా కూడా ఎవరో ఒకరు ఫస్ట్ వస్తారు అండ్ నేను ఎప్పుడు క్లాస్ ఫస్ట్ రాలేను అన్న ఒక గివప్ మెంటాలిటీ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా నువ్వు ఎప్పుడు కూడా ఇంకా ముందుకు వెళ్ళలేవు. అదే అట్లీస్ట్ నీతో నువ్వు కంపేర్ చేసుకుంటే ఫస్ట్ నీకు 50% మార్క్స్ వచ్చాయి, ఇప్పుడు ఈ రోజు ఎగ్జామ్లో నువ్వు 70% గెయిన్ చేసుకున్నావు అంటే నేను రేపు పొద్దున ఇదే రేంజ్లో నేను కష్టపడితే మినిమం 90 రాకపోయినా 85 వస్తాయి కదా అన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. సో నువ్వు ఆ కాన్ఫిడెన్స్తో పని చేస్తున్నప్పుడు ఇంప్రూవ్మెంట్ నీ పనుల్లో, నీ చదవడంలో అండ్ నీ నాలెడ్జ్లో ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. సో దాన్ని బట్టి అట్లీస్ట్ అమ్మాయ నేను ఇక్కడ దాకా వచ్చాను అన్న ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ ఓవరాల్గా కంపేర్ చేస్తే క్లాస్ 10 అయిపోయే వరకు నీ దగ్గర ఒక ప్రాపర్ సక్సెస్ అనేది నువ్వు చూస్తావు. ఓకే, సో చెప్పండి ఇప్పుడు కంపేర్ చేసుకొని నువ్వు దీని అంతటినీ బ్యాగ్లో పెట్టుకోవాలా లేకపోతే ఇవి కావాలా? సో ఇది మీరు చూస్ చేసుకోండి. సో బై ది ఎండ్ ఆఫ్ ది క్లాస్ 10 నా స్టూడెంట్స్, వేదాంత తెలుగు 8, 9, 10 స్టూడెంట్స్ అందరూ ఎలాంటి రిగ్రెట్ లేకుండా ఎగ్జామ్ని కంప్లీట్ చేసుకొని అకాడమిక్ ఇయర్ ఎండ్ని బాయ్ బాయ్ చెప్పాలి హ్యాపీగా అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీరు కూడా ఇలాగే అనుకుని ఉంటే జస్ట్ కామెంట్ బిలో యాజ్ ఏమని కామెంట్ చేస్తారు, సో నో మిస్టేక్స్ దిస్ ఇయర్ అని కింద కామెంట్ చేయండి. ఇంకేమైనా మీకు డే 1 నుంచో లేకపోతే ఈ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ నుంచో ఏమైనా హెల్ప్ కావాలి లేదంటే ఏదైనా డౌట్స్ ఉన్నాయని అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, దానికి సంబంధించిన ఫుల్ వీడియోని మీరు గెయిన్ చేసుకుంటారు. ఓకే, సో ఫైనల్లీ ఆల్ ది బెస్ట్ ఆన్ యువర్ డే 1. ఓకే, అండ్ అకాడమిక్ ఇయర్ని హ్యాపీగా స్టార్ట్ చేయండి. అండ్ ఆల్సో విష్ యూ గుడ్ లక్ ఫర్ క్లాస్ 10 స్టూడెంట్స్.